హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి కమ్మటి రుచికరమైన బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన బెండకాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ నాటు బెండకాయలు తీసుకుంటున్నాను. ఇవి మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో స్లైసెస్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి నీకు గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా గ్రీన్ చిల్లీస్ వద్దు అనుకుంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, అలాగే నేను ఇక్కడ 3 టొమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాననమాట. ఇంకా దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చింతపండు అనేది కూడా మీ ఇష్టం అనమాట. లైక్ మీరు ఎంత పులుపు తింటారో దానికి తగినంత అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం చల్లారిచ్చామంటే సో మంచిగా తర్వాత అయితే మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇది రోట్లో వేసి రుబ్బుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. బట్ ఈరోజైతే నేను ఇక్కడ రోట్లో వేయడం లేదు. మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. సో మిక్సీ జార్‌లోకి క్వాంటిటీ మీకు ఎంతెంత క్వాంటిటీ కావాలో అంత వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మనం మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత దీంట్లోకి పోపు రెడీ చేస్తున్నాను. పోపుకైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసి మంచిగా రోస్ట్ చేసి దీంట్లోకి వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా యమ్మీ అండ్ టేస్టీ పచ్చడి అయితే రెడీ